పెట్టవచ్చండి. పెట్టినట్టయితే వాళ్ళు సామాజిక బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఇది కానీ పెట్టుకోగలిగితే పొల్యూషన్ ఇంకా ఏం ఉండదు. మెయిన్ గా యాజ్ అ డాక్టర్ ఐ కెన్ టెల్ కార్బన్ మోనాక్సైడ్ ఇస్ అ పాయిజనస్ కిల్లర్ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు అందరూ బేసిక్ చిన్న చైల్డ్ నుంచి అడల్ట్ వరకు దే ఆర్ సఫరింగ్ విత్ ఆస్మా. నేను మొదట్లో చదివిన తక్కువే, తర్వాత మెరైన్ ఇంజనీరింగ్ చేశాను. అయితే నేను ట్రాన్స్పోర్ట్ లో ఒక 20 సంవత్సరాలు ఉన్నాను. దానివల్ల నాకు దీని మీద అవగాహన ఎక్కువ. వైస్ ప్రెసిడెంట్ కూడా మేము కలిసామండి. మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి వాహన కాలుష్యం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాలలో ప్రజలు ఈ కాలుష్య భూతాన్ని ఎదుర్కొంటున్నారు. కాలుష్య ప్రభావంతో పర్యావరణం దెబ్బతినడంతో పాటు మానవాళి కూడా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లోనే విశాఖ నగరానికి చెందిన మార్గన రామారావు కాలుష్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అనేక సంవత్సరాల వ్యయ ప్రయాసాల అనంతరం పొల్యూషన్ ఫ్రీ కంట్రోల్ యూనిట్ ను కనుగొన్నారు. ఈ ప్రత్యేక పరికరానికి పేటెంట్ హక్కును కూడా సొంతం చేసుకున్నారు. అయితే తాము చేసిన ఈ ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి కూడా తగిన సహాయ సహకారాలు అందాల్సిన అవసరం ఉందని మార్గన రామారావు జేకే న్యూస్ నవభారత్ కు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మార్గన రామారావుతో పాటు ఆయన కుమార్తె డాక్టర్ తులసితో జేకే న్యూస్ నవభారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున వాహనాలు లేనిదే మనం ఈ ప్రపంచాన్ని ఊహించలేం. మానవ నాగరికతకు మూలం చక్రం. చక్రం వచ్చిన తర్వాత రథాలు, అదేవిధంగా సామాన్యులు చూసినట్లయితే ఎద్దుల బళ్ళు, తర్వాత గుర్ర బగ్గిలు ఇటువంటి ఉంటూ ఉండేవి. కానీ కాలక్రమంలో వాహనాలు అనేవి అందుబాటులో వచ్చాయి, మోటార్ వాహనాలు వచ్చాయి. ఎప్పుడైతే మోటార్ వాహనాలు రంగ ప్రవేశం చేశాయో కాలుష్యం కూడా మనిషి జీవితం అంతర్భాగంగా మారిపోయింది. ఈ రోజుల్లో కాలుష్యం అనేది దాదాపు ప్రధాన నగరాల్లో మనిషితో పాటుగా సహజీవనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇక్కడ ఒక పరికరం ఉంది. ఆ పరికరాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయ్యా నమస్కారం అండి. నమస్తే. నా పేరు మార్గాన్ రామారావు అండి. నేను నేవల్ డాక్యార్డ్ లో ఉద్యోగం చేసి సూపర్వైజర్ గా రిటైర్డ్ అయ్యాను. ఇది అప్పట్లోనే 2001లోనే ఇది అంటే ఫస్ట్ స్టేజ్ తయారు చేసి నేవల్ డాక్యార్డ్లో దీన్ని ప్రజెంట్ చేశాను. దీన్ని నేవల్ మేనేజ్మెంట్ చాలా అప్రిషియేట్ చేశారు. నాకు ఒక నేవీ మెడల్ ఇచ్చారు. అన్ని న్యూస్ పేపర్లోని, టీవీ ఛానల్స్లో అన్నిట్లో కూడా కవర్ చేశారు. కానీ ఆ తర్వాత ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు అయిపోవటం వల్ల ఇది ప్రజలకి, దేశానికి అందకపోవడం వల్ల ఇది ఏ రోజైనా సరే ఇది దేశానికి, ప్రజల ఆరోగ్యానికి మంచిది. అంటే ఒక్క మనుషులకేనే కాదండి, మొత్తం అన్ని జీవరాశులు, పంటలు, వ్యవసాయానికి, చెట్లు అన్నిటి కూడా ఈ డివైస్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. మన భారతదేశంలో ఇప్పటికొచ్చి ఇటువంటి డివైస్ ఎవ్వరు తయారు చేయలేరు. ఒకవేళ చేసి ఉంటే నాకు పేటెంట్ ఇవ్వరు. దేశంలో కానీ ప్రపంచంలోనైనా సరే ఇటువంటి డివైస్ ఉంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేటెంట్ రాదు. అయితే ఈ పేటెంట్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది మనకి లారీలు, బస్సులు, వ్యాన్ల నుంచి వచ్చే పొగ ఉంది. ఆ పొగని దీనికి కనెక్ట్ చేస్తాం. ఇందులోపుకి వెళ్ళి ఇది కెమికలైజేషన్ వెళ్ళి ఇటు నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జ్ అయినప్పుడు మనకి ఆ పొగలో ఉన్నటువంటి కార్బన్ కంటెంట్, పార్టికులేట్ మ్యాటర్, నైట్రేట్స్, సల్ఫర్, తర్వాత మెయిన్ CO మొనాక్సైడ్. ఈ మొనాక్సైడ్ చాలా హార్మ్ఫుల్ అండి మనుషులకు మాత్రం. దీనివల్ల అన్ని జబ్బులు రావడానికి మెయిన్ మోటో ఈ మొనాక్సైడ్. ఆ మొనాక్సైడ్ కూడా ఇందులో కలెక్ట్ అవుతుంది, లిక్విడ్ ఫామ్ లో ఇందులో కలెక్ట్ అవుతుంది. ఇది ఒక 1500-2000 కిలోమీటర్ల తర్వాత ఒకసారి ఈ కిందన చిన్న సంపు అది కానీ ఓపెన్ చేసి తీస్తే అందులో కనీసం 2 నుంచి 3 కేజీల లిక్విడ్ స్లెడ్జ్ ముద్దలా ఉంటుంది. ఆ ముద్ద అంతా కూడా మనం యాంబియంట్ ఎయిర్లోకి రావడం, మనం అందరూ స్మెల్ చేసి మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో కలెక్ట్ అయిపోతుంది. ఇది ఇందులో మొత్తం అంతా ఇందులో కలెక్ట్ చేసి చూపెడుతున్నాం. ఇది ఎవిడెన్స్. మరి ఇంతవరకు కూడా పొల్యూషన్ అంటున్నారు. పొల్యూషన్కి ఫస్ట్లో ఏం చేశారు,
ఒక టర్బో చార్జర్ వేశారు, తగ్గించారు. ఫ్యూల్ దాన్ని ఇంకా బాగా ప్యూరిఫై చేశారు, తగ్గించారు. ఆ తర్వాత క్యాటలిస్ట్ కన్వర్టర్ ఒక 50,000 ఉంటుంది, అది వేశారు. ఆ తర్వాత అలాగ చేసి మనకి BS4 వరకు మాత్రమే తీసుకురాగలిగారు. ఆ తర్వాత ఇంక ఇంజిన్లో అడ్జస్ట్మెంట్లు కానీ, ఇంజెక్టర్లు కానీ, ఫ్యూల్లో కానీ ఇంకేం చేయటానికి ఏం అవ్వలే. ఎందుకు అవ్వలేదంటే ఒక పిస్టన్ ఒక లైనర్లో రొటేట్ అవ్వాలంటే మినిమం గ్యాప్ అవసరం. ఆ గ్యాప్ ఎప్పుడు ఉందో ఎక్కువైనట్టయితే పొల్యూషన్ వచ్చేస్తుంది. ఆ పొల్యూషన్ రాకుండా ఉండడానికి వాళ్ళు ఎంత చేయగలిగారో అంత చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ కూడా. వాళ్ళు Euro 4 అన్నారు, మన ఇండియాలో BS4 అన్నాం. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మన మార్కెట్లోకి ఒక 3-4 ఏళ్ళు బట్టి వెహికల్స్ వస్తున్నాయి. ఏది వచ్చినా సరే BS6 స్టాండర్డే రావాలని ఒక రూల్ పెట్టింది ప్రభుత్వం. ఆ రూల్ పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే యాడ్ బ్లూ అని ఒక ట్యాంక్ తయారు చేశారు. అందులో యాడ్ బ్లూ అంటే యూరియా వేస్డ్ లిక్విడ్, అందులో 25 లీటర్లో సైజుని బట్టి, వెహికల్ సైజుని బట్టి అది అందులో పడుతుంది. అది ఏం చేశారు, ఎగ్జాస్ట్ యాంబియంట్లోకి వెళ్ళక ముందు ఆ ఎగ్జాస్ట్ పైప్కిలో స్ప్రే చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే హాట్ ఎగ్జాస్ట్ గ్యాస్ మీద స్ప్రే అవుతుందో ఈ స్ప్రేకి అది కొంచెం టెంపరేచర్ డౌన్ అవుతుంది. అదొకటి. ఈ యూరియా లిక్విడ్ నైట్రేట్స్కి 2 మిక్స్ అయినట్టయితే అది ఆటోమేటిక్గా న్యూట్రలైజ్ అయిపోద్ది. ఆ న్యూట్రలైజ్ అయ్యి కొంతవరకు పొల్యూషన్ తగ్గించారు, అంతవరకు ఓకే. అయితే ఇప్పుడు ఒక కామన్ పర్సన్ ఒక గవర్నమెంట్ వెహికల్ అది లీటర్ 60 రూపాయలండి. ఏది యాడ్బుల్ IOC వాళ్ళు కొన్నట్టయితే ఒక లీటర్ 60 రూపాయలు. 60 రూపాయలు పెట్టి కొని వెయ్యాలంటే ఒక గవర్నమెంట్ వాళ్ళు వేయగలుగుతారు. కానీ ఈ లారీలు, వ్యాన్లు, కమర్షియల్ వెహికల్స్ లేకపోతే ప్రైవేట్ ఓనర్స్ ఇప్పుడు వాళ్ళు అంత డబ్బులు పెట్టి కొని వాళ్ళు వేయలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెట్ పొజిషన్ డిఫరెంట్గా ఉంది. ఈ టోల్ గేట్లను అదని ఇదని కట్టుకొని రోజుకో 300 రూపాయలు యాడ్బుల్ కొని ఆ ట్యాంకులో వేస్తాడు అంటే ఎవరైనా సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు వేయొచ్చు. అందరూ మాత్రం వేయడం కష్టం. అది వేయకపోతే మళ్ళీ BS4 స్టాండర్డ్కి వచ్చేస్తుంది. అది BS6కి ఇంకా రాదు. వెహికల్ BS6 కానీ రాదు. ఈ పరికరం దాని ఉపయోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఇదేంటి కేవలం పెద్ద వెహికల్స్ కి, లారీలు, బస్సులకి సెట్ అవుతుందా, లేదంటే కార్లు, అత్యధిక మంది సామాన్లు ఉపయోగించేటువంటి టూలర్లు కూడా సెట్ అవుతుందా? ఈ డివైస్ అండి బిగించడానికి ఒక ప్లేస్ ఉండాలి. ఆటోలకు వేయొచ్చు, అంటే సైజులు మారుతాయి. వెహికల్ సైజుని బట్టి మనకి ఇవన్నీ దొరుకుతాయి. అయితే ఎక్సెప్ట్ కార్కి ఎందుకు అవుతుందంటే కార్కి ప్లేస్ ఉండదు, కిందని కానీ లోపల కానీ. కారుకి వేయాలంటే కంపెనీ వాడు ఇన్బిల్ట్లో వేసేయచ్చు, ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం వేయాలంటే వాళ్ళు ఒప్పుకుంటే మనం డిక్కీల దగ్గర ఎక్కడైనా ఒక ప్లేస్ ప్రొవైడ్ చేసి వేయొచ్చు. అది 2-వీలర్కి ఇది కాదు, ఇది ఆటోల వరకు వస్తుంది. అంటే 12 వీలర్స్ అవని, 10 వీలర్స్ అవని, 8 వీలర్స్ అవని, 6, 2, 3 వీలర్స్ వరకు కూడా ఇది మనం యూజ్ అవుతుంది. ఇది అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఇందులో ఇప్పుడు 15 సంవత్సరాలు తిరిగిన బళ్ళు పొల్యూషన్ ఎక్కువైపోయిందని గవర్నమెంట్ వాళ్ళు ఒక యాక్ట్ పాస్ చేశారు. ఈ రేపటి నుంచి 15 ఏళ్ళు దాటిన తర్వాత ఇది రోడ్డు మీద నడపకూడదు అని ప్రభుత్వం ఒక యాక్ట్ ఇచ్చింది. దానివల్ల లారీలు, బస్సులు, వ్యాన్లు అన్నీ కూడా ఆగిపోయి. ఇక్కడే కాదు, ఢిల్లీలో ఎప్పటి నుంచో పెద్ద పెద్ద సిటీస్లో అన్నీ ఆపారు. అయితే ఒక లారీయో, ఒక బస్సు, ఒక వ్యాన్ పట్టుకొని ఒక సామాన్య కుటుంబీకుడు దాని మీద జీవిస్తాడు. వెహికల్ కండిషన్ వెరీ గుడ్, దాని టైర్లు, ఇంజన్, సిస్టమ్ అంతా బాగుంది. మరి ఇన్నాళ్ళు నడిచిన తర్వాత కొద్దో గొప్ప వస్తుంది. అయితే దానివల్ల మనం వీళ్ళు ఆపుతున్నారు. ఈ రోజు ఈ డివైజ్ని ఆ బండికి వేసినట్టయితే పొల్యూషన్ రాదు, అందులో ఉన్న పొల్యూటెంట్స్ అన్ని ఇందులో కలెక్ట్ అయిపోద్ది. సార్ ఇప్పుడు డౌట్ సార్, ఇప్పుడు సాధారణంగా ఒక వాహనం తాలూకా లైఫ్ అంటే జీవితకాలం 15 సంవత్సరాలు. అవును. ఒకవేళ మీరు కనిపెట్టి అంటే మీరు పెట్టినటువంటి పరికరం పెట్టినట్లయితే దాని లైఫ్ టైం పెరుగుతుందా వాహనం? వాహనానికి ఈ డివైస్ కి ఎటువంటి సంబంధం లేదే.
మీరు వదిలేస్తున్నారు, మీ అవసరం వరకు వాడుకొని ఆ వదులుతున్న పొగ వల్ల ప్రజలకు ఇబ్బంది. ఆ పొగని దీన్ని కనెక్ట్ చేస్తాం, ఇందులో కెమికలైజ్ చేసి తీస్తాం, అందులో ఉన్నవన్నీ ఇందులో కలెక్ట్ అవుతుంది. 50 to 60% ఇందులో కలెక్ట్ అయిపోతాయి. మనం దీన్ని తర్వాత రీసైకిల్ చేస్తే ఇది కూడా బై ప్రోడక్ట్ గా పనికొస్తుంది. దేనికంటే ఇంకా చెయ్యాలి. ఇందులో కార్బన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కార్బన్ ఉందో ప్రింట్ మీడియాకి, తర్వాత ఇంకులని అవి ఇవి ఫోటోగ్రఫీ చాలా. అలాగనే ఇందులో ఈ యాష్ కూడా ఉంటుంది. యాష్ కొన్నిటికి పనికి వస్తుంది, కొన్ని యాష్లు వేరు, ఒక్కొక్క ఇది ఒక్కొక్కటి. ఈ వచ్చిన కోల్, ఇందులో వచ్చే కోల్ ల్యాబొరేటరీలకి వాటికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఫార్మసీకి అన్నిటి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే దాన్ని రీసెర్చ్ చేయడానికి మన దగ్గర అంత మెటీరియల్ లేక అందాక ఆగామండి. ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ హైదరాబాద్ వాళ్ళతో చేయిస్తే వాళ్ళు ఇందులో ఈ కంటెంట్స్ ఉన్నాయని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అది మనం బేస్ చేసి వెళ్ళొచ్చు. మెయిన్ ఏంటంటే 15 ఏళ్ళు అయిపోయిన బండి ఏ వానర్ అయినా సరే ఈ డివైజ్ని తీసుకొని వేసి మీరు పొల్యూషన్ చెక్ వెళ్ళండి. BS4 BS3 మధ్యలో ఉంటుంది. అంత కలెక్ట్ అయిపోద్ది. ఇందులో మీకు పొగలో ఎంత ఉంటే అంత కలెక్ట్ అయిపోతే ఇంకా మీకు పొల్యూషన్ ఉండదు, మీరు హాయిగా బండ్లు నడుపుకోవచ్చు. ఈరోజు ఎవరూ బాధపడాల్సిన పని లేదు. ఎక్కడో విలేజ్లు అంటే రూరల్లోనే నడుపుకోవాల్సిన పని ఏమీ లేదు, ఎక్కడైనా తిప్పుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ డివైస్ అంటే తెలుగు చెప్పండి, కాలుష్య నియంత్రణ పరికరం. సో ఇప్పుడు అంత కాలుష్య నియంత్రణ పరికరం అంటే చాలా మందికి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు, ఎక్కువ మందికి అర్థం అవుతుందని భావిస్తున్నాం. కానీ పొల్యూషన్ కంట్రోల్ డివైస్ కొందాం సార్. మరి ఎందుకు మీరు కనిపెట్టి దాదాపుగా 2 దశాబ్దాలు గడిచిపోయాయి కదా? అవును. అయినప్పటికీ కూడా ఎందుకు ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు మీరు భావిస్తున్నారు? అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. నేవీలో పెట్టాం, వాళ్ళది షిప్ రిపేరే తప్ప ప్రొడక్షన్ గవర్నమెంట్కి ఇవ్వటం వాళ్ళు ఏమి చేయలేదు. నేను 2015లో రిటైర్డ్ అయ్యాను. తర్వాత అది ఫస్ట్ స్టేజ్. నేను అలాగే ఇప్పుడు ఇది 5th స్టేజ్కి వచ్చింది. 5th స్టేజ్ అంటే ఇందులో కొన్ని కెమికల్స్ వేస్తాను నేను. ఈ కెమికల్స్ వేస్తానండి. ఈ కెమికల్స్ ఒకప్పుడు ఒక 2000 కిలోమీటర్కి 600 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు 30 రూపాయలకే. ఎందుకంటే అన్ని ల్యాబ్ టెస్టులు చేయించాను. ఆ ల్యాబ్ టెస్టులు చేసి ఒకటేసి ఏమవుతుందో చూడటం, ఆ రిపోర్ట్ తేవడం, అది మళ్ళా తీసేసి మరొక దానికి వేయటం, అలాగా మనం ల్యాబ్ టెస్టులు చేయించడం వల్ల ఈరోజు 30 రూపాయలు. ఎటువంటి హామ్ కూడా ఉంటుంది. ఈ కెమికల్స్ చాలా ఎక్కడైనా దొరికే, మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. ఇవేమో ఆ 3 ఈ 2 కెమికల్స్ ప్లస్ షాంపూ కూడా కలుపుతామండి. ఎందుకు షాంపూ వేస్తానంటే ఇందులో వాటర్ పోస్తాం. వాటర్ పోసినప్పుడు షాంపూ ఈ కెమికల్స్ కలిపితే షాంపూ ఎప్పుడైతే వేసామో ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా నొరగలాగా ఈ సిల్కీగా వచ్చేస్తుంది. పొగ ఎప్పుడైతే హాట్ ఎగ్జాస్ట్ లోపుకి వెళ్తుందో, లోపుకి వెళ్ళినప్పుడు ఆ సిల్కీగా ఉంటే పొగ ఏమవుతుంది, అంటిపోయి అది సంపులోకి వెళ్తుంది. అది సంపులోకి వెళ్తుంది. అలాగనే ఇందులో యూరియా వేస్తున్నాను. యూరియా ఏమవుతుంది, నైట్రేషన్ న్యూట్రల్ చేస్తుంది. అలాగే సోడియం కార్బోనేట్ వేస్తున్నాను, అది సల్ఫర్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది కార్బన్ వచ్చేస్తుంది, అది సల్ఫర్ వస్తుంది, మొత్తం అన్ని కూడా ఇందులో కలెక్ట్ అయిపోతాయి. దీనివల్ల ఇది ఎంత ఉపయోగం అంటే మనం ఏం చెప్పలేమండి. వాడుతూ ఉంటే వాడినోళ్ళు చెప్పాలి. యూరియా చెప్పారు, షాంపూ చెప్పారు, ఇది అందులో కలెక్ట్ అయింది, డ్రై చేశాను. ఇది అందులో కలెక్ట్ అయిన ఇది ఈ కెమికల్ ల్యాబ్కి వెళ్తే దీని బై ప్రోడక్ట్ చేయొచ్చు. టచ్ చేస్తే మీకు అంటుకు మరి విడిచిపెట్టదు. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంది. అన్బర్న్డ్ ఫ్యూల్ ఉంటుందండి. ఎందుకంటే ఇంజిన్ రన్ అయినప్పుడు ప్రతి సెకండ్కి 4-5 సార్లు పవర్ స్ట్రోక్ వస్తుంది, అంటే ఆయిల్ ఫైర్ అవుద్ది. ఆ ఫైర్ అయినప్పుడు ఆ సెకండ్లో 4 సార్లు ఫైర్ అవుతే మొత్తం వచ్చిన డీజిల్ అంతా ఫైర్ అవ్వదు. కొంత ఈ హాట్ ఎడ్జెస్ కంటే మన అంబియంట్లోకి వెళ్తుంది. అదే మొనాక్సైడ్, అదే ప్రమాదం. అది ఇందులో లిక్విడ్ అయిపోయి ఇందులో ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహకార సంస్థ అలా పక్కన పెడితే, ప్రభుత్వ అనుమతి ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు దీన్ని పెట్టుకోవచ్చు, అసెంబ్లీ చేసుకోవచ్చు. తప్పకుండా పెట్టవచ్చండి. పెట్టినట్టయితే వాళ్ళు సామాజిక బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి కూడా
వాళ్ళు ఇది కానీ పెట్టుకోగలిగితే పొల్యూషన్ ఇంకా ఏమి ఉండదు, ఏమి రాదు. జీరో అంటే మేము వండేది నాగ్పూర్ నీరికి పంపాను ఈ కేస్ స్టడీ. పంపితే వాళ్ళందరూ చూసి మీరు 50% తగ్గుతుంది అన్నారంటే మీరు చెప్పిన విధానం ఈ సిస్టమ్ అంతా చూస్తే తగ్గేటట్టే మాకు కనపడుతుంది. కానీ మనకి ఇప్పుడు దేశానికి 10% కానీ తగ్గితే మనుషులందరూ జీవరాశులందరూ హాయిగా బతికేయచ్చు అని చెప్పారండి. వాళ్ళు చెప్పింది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఒకటి మన మనిషి సాధారణంగా ప్రత్యేకించి దీన్ని అసెంబ్లీ చేసుకోవాలంటే అక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ప్రత్యేకించి వెళ్ళాలని చెప్పేసి జనరల్ గా టెండెన్సీ. అదే కానీ ఏదైతే కార్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి, లేకపోతే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్బిల్డ్ చేయొచ్చు కదా. ఆ విధంగా మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా కంపెనీలకి? ఇంకా మేము ఇప్పుడే లాంచ్ చేసామండి. జనవరి 9ని ప్రెస్ క్లబ్ లో లాంచ్ చేసాము. ఎవరైనా వస్తారని ఆశిస్తున్నాం. వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు దీన్ని టేక్అవుట్ చేసి వాళ్ళు ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎక్కువ thousands lakhs లో తయారు చేయాలి. చేస్తే ఇప్పుడు లారీలు ఉన్నాయి, ఒక 4-3 రకాలు ఉంటాయి, ఒక 4-3 రకాలు వస్తాయి. ఒక ఎయిచర్లు ఉన్నాయి, మజ్దాలు ఉన్నాయి, 2 ఒకటే సైజులు అవి. అలాగే ఆటోలు ఉన్నాయి. సుమారుగా చిన్న వేరియేషన్, అంటే అక్కడ ప్లేస్ ఇంపార్టెంట్, అంతకు మించి ఏం లేదు. ఇదే డివైజ్, ఇదే మొత్తం అంతా. మన దేశం చూసినట్లయితే ఆటోమొబైల్ రంగాలు అశోక్ లేలాండ్ కావచ్చు, లేకపోతే టాటా మోటార్స్ కావచ్చు, అసలు అనేక రకాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి మీరు కరస్పాండెన్స్ ఏం చేశారా, లేఖలు రాయడం జరిగింది ఏమన్నా? నేను టాటా మోటార్స్ వాళ్ళకి రాశానండి, కానీ వాళ్ళ దగ్గర నుంచి అప్పుడే రాసి ఒక 3 నెలలు అయింది, ఎటువంటి రిప్లై రాలేదు టాటా మోటార్స్ నుంచి. అయితే మన ఆర్టీసీ వాళ్ళకి రాశారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి, ఆర్టీసీ కమిషనర్కి రాశారు. రాస్తే వాళ్ళ నుంచి రిప్లై వచ్చింది. వాళ్ళు ఈ మధ్యలోనే ఒకసారి దీన్ని పీపీటీ ప్రెజెంటేషన్ ఇమ్మన్నారు. ఆర్టీసీ హౌస్ విజయవాడలో పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చాను. వాళ్ళందరూ ఇంజనీరింగ్ వాళ్ళు కదండి. అది చూడగానే వాళ్ళకి చెప్పిన పద్ధతి ప్రకారం వాళ్ళకి అర్థమైంది ఇది యూజ్ఫుల్ అని. కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల మీద వాళ్ళు ఫర్దర్ ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు ఒకటి మన మార్గాన రామారావు చెప్పినట్టు ఆయన సుదీర్ఘ కాలం పాటు పరిశోధన చేసిన తర్వాత ఈ కాలుష్య నియంత్రణ అంటే పొల్యూషన్ కంట్రోల్ డివైస్ తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే సంస్థలు ఉన్నాయో, మోటార్ సంబంధించిన సంస్థలు, టాటా మోటార్స్ కావచ్చు, లేకపోతే మన కియా మోటార్స్ కావచ్చు, లేకపోతే అనేక అశోక్ లేలాండ్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద రవాణా వాహనాలు చేసేటువంటి సంస్థలు ఇన్బిల్ట్ ఇటువంటి పరికరాలు పెట్టినట్లయితే కాలుష్యం స్వతహాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యనే ఇటీవల కాలంలోనే ఆయన విజయ ప్రెస్ క్లబ్ ద్వారా ప్రపంచానికి దీన్ని పరిచయం చేశారు. ఇదే క్రమంలో టాటా మోటార్స్ కూడా ల్యాక్ రావడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ అధికారులకు కూడా దీన్ని చూపించడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఈ పరికరం అందరికీ కూడా చేరుకోవాలని, అంటే అందరికీ చేరుకోవాలంటే ఈ పరికరం మన వాహనంలో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా కాలుష్యం నియంత్రణ వస్తుంది, కంట్రోల్లోకి వస్తుంది, తద్వారా మంచి వాతావరణం ఏర్పడుతుంది. సార్, మరొకటి ఈ ప్రోగ్రామ్ అనేది మీరు ఏర్పాటు చేసుకున్నారు కదా, దీంట్లో మీకు ఎవరు సహకరించారు అది కొంచెం చెప్తారు? మాకు ఇందులో మొట్టమొదటండి మా కృషి అంటే మనం ఈ పొల్యూషన్ అన్నది తగ్గాలి, ఏం చేస్తే తగ్గుతుంది అన్నది ఒక కృషి. మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళందరికీ తెలుసండి. ఈ మా అమ్మాయి అండి, ఈ అమ్మాయి డాక్టర్ తులసి, రేడియాలజిస్ట్. ఈ అమ్మాయికి అన్నీ తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ స్టాండర్డ్ తక్కువ అవడం వల్ల, పిల్లలు ఇంగ్లీష్ మీడియం అవడం వల్ల ఇవి రాయడం, ల్యాబొరేటరీ పంపడం, కెమికల్స్ పెట్టడం, ఇలా చేస్తూనే ఉన్నాం ఈ 20 ఏళ్ల నుంచి ఇదే పని. మార్గాన రామారావు ఆయన పేరులో ఒక మార్గం ఉంది. అది ఎలాంటి మార్గం అంటే సొసైటీలో ఉన్నటువంటి పొల్యూషన్ ని క్లియర్ చేసేటువంటి మార్గం. సో ఆయన ఏ విధంగా అయితే ఆయన పేరులో మార్గం ఉందో, అదేవిధంగా పొల్యూషన్ ని దూరం చేయనటువంటి సంకల్పం ఉందో, ఆ సంకల్పం నెరవేర్చేందుకు ఆశిద్దాం. అయితే ఇదే క్రమంలో మనం ఈ ఇంటర్వ్యూ ముగించే ముందుగా ఒకసారి ఆయన సహకరించినటువంటి వారి కుమార్తె తులసి గారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం అండి. మీ ఫాదర్ చేసినటువంటి కాలుష్య నియంత్రణ సంబంధించినటువంటి గొప్ప ప్రయత్నంలో మీరు భాగం కావడం మీరు భావిస్తున్నారు? అది చాలా సంతోషంగానే ఉందండి. యాక్చువల్గా నేను 4 పాయింట్స్ చెప్తానండి దీని గురించి. నేను బేసికల్గా ఒక MBBS MD డాక్టర్ అండి, రేడియాలజిస్ట్, వర్కింగ్ ఇన్ విజయ మెడికల్ సెంటర్ అండ్ సెయింట్ ఆన్స్ హాస్పిటల్. యాక్చువల్గా ఇది ఒక 15 to 26 years ప్రాజెక్ట్. ఆయన హీఈస్ అ బేసిక్ నార్మల్ వర్కర్ ఎంప్లాయీ ఇన్ నేవల్ డాక్యార్డ్.
అలాంటి నార్మల్ ఎంప్లాయీ టు ఫైండ్ అవుట్ ఎ డివైస్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అంటే ఒక డివైస్ ఫైండ్ అవుట్ చేయడానికి దానిలో ఉన్న వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ ప్రకారంగా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పేటెంట్ రావాలంటే, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి పేటెంట్ రావాలంటే హౌ మెనీ వ్యాలిడేషన్స్, హౌ మెనీ సర్టిఫికేషన్స్, హౌ మెనీ అప్రూవల్స్ త్రూ డిఫరెంట్ గవర్నమెంట్ అథారిటీస్ వస్తేనే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్ ఇస్తుంది. సో ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్, ఇట్స్ అన్ వ్యాలిడిటీ, ఇట్స్ అ గుడ్ డివైస్, ఇట్ విల్ డెఫినెట్లీ కంట్రోల్ పార్టికులేట్ పొల్యూషన్. మెయిన్ గా యాజ్ అ డాక్టర్ ఐ కెన్ టెల్ కార్బన్ మోనాక్సైడ్ ఇస్ అ పాయిజనస్ కిల్లర్ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు అందరూ బేసిక్ చిన్న చైల్డ్ నుంచి అడల్ట్ వరకు దే ఆర్ సఫరింగ్ విత్ ఆస్మా. మేజర్ దేని వల్ల? కార్బన్ మోనాక్సైడ్ వల్ల. సో ఇది మనం సర్టిఫికేషన్ ప్రాసెస్ కే ఇట్ టేక్స్ సచ్ లాంగ్ ఆఫ్ టైమ్. మనకి అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి పేటెంట్ వస్తుంది. ఇప్పుడు పేటెంట్ వచ్చింది మనకి 6 months అయిందండి. 6 months అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్రాపర్ అథారిటీ ద్వారా దీన్ని మనం పాపులేషన్ లోకి, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. దానికి మనకు ఒక సూటబుల్ ప్లాట్ఫామ్ ఉండాలి. యాజ్ అ నార్మల్ పీపుల్, మేము నార్మల్ పీపుల్ గా మేము అంతంత హైది చేయలేం కాబట్టి వీఆర్ అంటే అప్రోచ్ అవుతున్నాం డిఫరెంట్ అథారిటీస్ ని, గీతంని, ఆంధ్ర యూనివర్సిటీని, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, డిఫరెంట్ లెవెల్స్ లో మేము వైస్ ప్రెసిడెంట్ కూడా మేము కలిసామండి ఒకసారి. కాకపోతే అప్పుడు పేటెంట్ ఇంకా మనకి ఇష్యూ అవ్వలేదు. వెంకయ్య నాయుడు గారిని అప్పట్లో. కాకపోతే అప్పుడు ఇంకా ఈ ప్రాసెసెస్ గోయింగ్ ఆన్ అనమాట. సో ఇది డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ దీని సర్టిఫికేషన్ ప్రాసెస్ దాటి వెళ్ళిందండి. పేటెంట్ అంత ఈజీగా రాదు మనకి ఇండియాలో. సో ఆల్రెడీ ప్రూవెన్, బట్ ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు ప్రాపర్ అథారిటీస్ టు ప్రూవ్ అండ్ షో ఇట్స్ ఎబిలిటీ. అంటే మనకి ఏంటంటే అండి, గూగుల్లో పెడితే ఇచ్చేస్తారు మొత్తం. ఇలాంటి BS6 వెహికల్ పొల్యూషన్ తగ్గించి దాన్ని ఇన్ని లెవెల్స్, గ్రేడ్స్ కిందకి దించేది ఏదైనా ఉంటే దే వోంట్ ఇష్యూ పేటెంట్. మనకి మనదొకటే కాదు, వరల్డ్ వైడ్ సెర్చ్ చేస్తారు. పేటెంట్ ఇవ్వక ముందు వరల్డ్ వైడ్ వాళ్ళ పెద్ద అథారిటీ అండి పేటెంట్ అనేది. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అనమాట. సో డెఫినెట్ గా ఇలాంటి డివైస్ అంటే ఇంత తక్కువ ఖర్చుతో అయ్యేది, ఇంత మినిమల్ అమౌంట్స్ ఆఫ్ బేసిక్ యూరియా అండ్ షాంపూ అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు కార్బన్ మోనాక్సైడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ ని, అంటే మీరు పొగని కండెన్స్ చేస్తున్నాం, పార్టిక్యులేట్ మ్యాటర్ చేసి దాన్ని బయటకు లాగుతున్నాం, అంటే పొల్యూషన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో పంపించకుండా, యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నమాట. ఈ గాలిని ఇందులో కండెన్స్ చేసి డెన్స్ స్లడ్జ్ గా ఫామ్ చేసి బయటకు ఇచ్చేస్తున్నాం మనం ఇందులో పంపించకుండా. దిస్ ఇస్ అ పొల్యూషన్ కంట్రోల్ డివైస్. దీని వల్ల పొల్యూషన్ లో మనకి మేజర్ చేంజెస్ ఉంటాయి. యాజ్ అ వెహికల్ గా కన్నా పొల్యూషన్ కి ఇది మేజర్. హెవీ వెహికల్స్ కి ఢిల్లీ చూస్తున్నాం కదండి యాజ్ ఆఫ్ నౌ హౌ ఇట్ ఇస్ అనేది. అంత పార్టిక్యులేట్ మ్యాటర్ తాలూకు పొల్యూషన్ తగ్గించే నంబర్ 1 డివైస్ యాజ్ ఆఫ్ నౌ. మేము పేటెంట్ అప్లై చేసినప్పుడు ప్రీవియస్ గా అది గూగుల్లో సర్చ్ చేయకుండా, గూగుల్లో పేటెంట్స్ అథారిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ చెక్ చేయకుండా దీనికి పేటెంట్ ఇష్యూ చేయరండి. అంటే మనకి ఖర్చు తక్కువ, ప్లస్ బేసిక్ ఇంగ్రీడియంట్స్, ప్లస్ ఈజీ మెకానిజం. సో ఇట్స్ డెఫినెట్లీ అ వర్త్ గివింగ్ ట్రై బై ద గవర్నమెంట్ అథారిటీస్. బట్ వీ యాజ్ కామన్ పీపుల్ వీ కెనాట్ అప్రోచ్. మాకు అంత బేస్ లైన్స్ లేవు, మాకు అంత అప్రోచ్ లేదు. మేబీ సమ్ పొలిటికల్ పార్టీస్ లో ఉంటుంటే మేబీ వీ హ్యావ్ మేడ్ ఇట్ బై దిస్ టైమ్. మాకు అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేక వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ వే. Even though financially it doesn't support my father for doing all these things, but still he is trying. 26 years నుంచి మేము వదిలేసినా కూడా ఆయన పట్టుకొని నడుస్తున్నారు. అంటే ఆల్రెడీ పేటెంట్ ఉంది కాబట్టి ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే ఇది అసెంబ్లీ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఇలాంటివి ఆల్రెడీ డివైస్ తయారు చేస్తారా, లేకపోతే తయారు చేయాలా? అది కావాలంటే వెంటనే చేసి ఇచ్చేస్తాం. చేయొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్అప్ వాళ్ళు అడుగుతున్నారు, మేము మేము చేస్తున్నాం అని. కానీ గవర్నమెంట్ ఒక పాలసీ ఇస్తే వాళ్ళకు కూడా ఎక్కువ లాట్ లో చేయటానికి, అంటే దీనికి ఒక ఒక చిన్న ఇండస్ట్రీ అవసరం. ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆటో నగర్ లో. అయితే దానికి డై చేస్తే రోజుకో 100-200 ఈ మోడల్స్ వచ్చేస్తాయి.
వెయిటింగ్లో ఉన్నారు. మేము ఇది లాంచింగ్ చేసేటప్పుడు అండి, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అద్దెల సుధాకర్ డీజీపీ రిటైర్డ్, ఆయనకి ముందు చెప్పాను, ఏమండి ఇది చాలా బాగుంది, ఆయన అనుభవజ్ఞులు కదండి, ఇది ఇలాంటిది మనం జాగ్రత్తగా దేశానికి అందించాలి. ఆ తర్వాత ఒక ఐఎఫ్ఎస్ మన 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన ఫారెస్ట్ ఇన్ఛార్జ్గా చేశారు, ఆయనకి చూపించాను. ఆ తర్వాత అండి ఒక వైస్ ఛాన్సలర్ మన సబ్బవరం లా కాలేజ్, నేషనల్ లా కాలేజ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ వై సత్యనారాయణ గారు, ఆయన చూశారు. దీనికి ఇంకేమీ ఇబ్బంది లేదండి, ఇంకా టెక్నాలజీ వైజ్ మనం ఏం చూడక్కర్లేదు. మీరు ఏం చదువుకున్నారు? నేను మొదట్లో చదివిన తక్కువే, తర్వాత మెరైన్ ఇంజనీరింగ్ చేశాను. బై ఎక్స్పీరియన్స్ మెరైన్ ఇంజనీరింగ్. అయితే నేను ట్రాన్స్పోర్ట్లో ఒక 20 సంవత్సరాలు ఉన్నాను. దానివల్ల నాకు దీని మీద అవగాహన ఎక్కువ. నా అండర్లో ఉంటుంది మోడల్ తయారు చేయడం. 4 ఏళ్ళు నడిపాను. ఆ రిటైర్డ్ అయిన ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఒక టిప్పరు అంటే కోరి లారీ, ఒక ఇది బొలారో, ఒక ఆటో ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. సార్ ఇంకోటి మనలో అంటే మీరు దాదాపుగా 20 డేస్ నుంచి కష్టపడుతున్నారు దీనికోసం, అనేక ప్రయోగాలు చేశారు. ఎంత ఖర్చు ఉంటుంది సార్ మనకు చెప్పగలరా? చాలా ఖర్చు అయింది. అంటే ల్యాబ్కి ఎక్స్పెండిచర్ ఎక్కువ అండి. మనకు ఒక లారీ ఇచ్చారనుకోండి, ఆ లారీని నేను పొల్యూషన్ బోర్డుకి తీసుకెళ్ళాలి. అది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తేనే వాళ్ళే ఇప్పుకొని వాళ్ళే లిక్విడ్ తీసి అప్పుడు కానీ వాళ్ళు నమ్మరు మళ్ళీ. అలాగే ఒక లారీకి ఇది బిగించి మన ఆర్టీఏ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఒక 2-3 రోజులు తిప్పారు, వాళ్ళ దగ్గర ఉంచుకొని తిప్పి డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్ స్పీడ్స్లో వెళ్ళి వాళ్ళే అది స్మోక్ డెన్సిటీ వాళ్ళ దగ్గర ఉన్నది అది ఒకటే, దాంతో చెక్ చేసి మోర్ దెన్ 50% తగ్గిందని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఏమన్నా బ్యాక్ ప్రెజర్స్ ఇంజిన్ మీద పడుతుందా అని వాళ్ళకి ఇచ్చాను మెకానికల్. ఇందులో ఎటువంటి ఇది లేదంటే అసలు పోతున్నదే పెట్టారు కదా, అసలు నెగ్లిజిబుల్ అని వాళ్ళు చెప్పారు. గీతంకి ఇచ్చారు. వాళ్ళ దగ్గర అండి మొనాక్సైడ్ ఎంత తగ్గుతుంది అన్నది వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది, దాంతో చెక్ చేశారు. చాలా ఎక్సలెంట్ అండి. ఇది దేశానికి ఏ రోజైనా వాళ్ళు చెప్పిన మాటలు ఇది తప్పకుండా నేషన్కి ఉపయోగపడుతుంది అని నాకు బాగా తెలుసు. అందుకే డాక్టర్ గారు మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఇదేంటంటే వాహన కాలుష్యం అనే కాదు, మనుషుల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం చెప్పనేసి. మన విశాఖపట్నంలో కూడా కాలుష్యం మనం చూస్తున్నాం, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా పర్టికులర్ గా 1 పరిసర ప్రాంతాల నుండి ఇది ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ మీ ఫాదర్ చెప్పడం జరిగింది, టాటా మోటార్స్ కి ఇటువంటి లేఖలు రాసని చెప్పనేసి. మీరు ఒక డాక్టర్ గా ప్రభుత్వానికి ఏమైనా ఇలాంటి లేఖ ఏమైనా రాసారా, ఇలాగా చెప్పారా? మేము చాలానే మెయిల్స్ పెట్టామండి, నరేంద్ర మోడీ గారికి పెట్టాం పర్సనల్. ఇప్పుడు మన పిఎం గారు చాలా అందుబాటులో కదా మనకి, పిఎం కి పెట్టాము. హెల్త్ కన్సర్న్ కదండి, న్యూ డివైసెస్ పేటెంట్స్ అని మనకి ఒక ఫైల్ ఉంటుందండి సెపరేట్, ఇన్వెన్షన్ దాంట్లో పెట్టి ఇలా న్యూ డివైసెస్ ఇన్వెన్షన్ హెల్త్ కేర్ లో అన్ని మన పిఎం గారికి పెట్టాము. తర్వాత వైస్ ప్రెసిడెంట్ కి పెట్టాము, చంద్రబాబు నాయుడు గారికి పెట్టాము, ఏపీఎస్ఆర్టీసీకి పెట్టాము. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. అయితే మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. వాళ్ళు పిలిచారు, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అన్ని చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక వెహికల్ కి డివైస్ ఫిట్ చేయమని. మీరు మీ ఓన్ గా మీరు ఫిట్ చేసి దాన్ని ప్రూవ్ చేసినాక మేబీ దే విల్ టేక్ ఇట్ ఇన్ టు అదర్. ఇది డాక్టర్ తులసి గారు, అంటే తండ్రి ఏమో వాహన కాలుష్యం పర్యావరణానికి మంచిది కాదు అనేటువంటి ఒక మంచి ఉద్దేశం చెప్తే, తులసి గారు ఆమె స్వభాగ వైద్యురాలు కావడంతో కాలుష్యం ఎంత ప్రమాదకరమో, కార్బన్ మోనాక్సైడ్ ఎంత ప్రమాదకరమో వైద్యురాలుగా ఆమె అనుభవం దృష్టితో చెప్పారు. అయితే ఒక సామాన్య ఉద్యోగిగా ఆయన దాదాపు 2 దశాబ్దాల పాటు కష్టపడినప్పటికీ కూడా ఆ ప్రతిఫలం ప్రజలకు చేరాలంటే ప్రభుత్వాల నుంచి కూడా తగినటువంటి సహకారం అనేది అవసరం ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా తగిన విధంగా స్పందించాలి. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి కాస్త సానుకూల స్పందన వచ్చిందని తెలియజేశారు. ఇదే రకంగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఒక మంచి స్పందన రావాలని ఆశిద్దాం. తద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణం కూడా మెరుగవుతుంది. సో ఇది వాళ్ళ పరిస్థితి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, సమాజం కాలుష్యరహితంగా ఉండాలని ఆశిస్తూ